ఫిబ్రవరి 23 దేవుని వాక్య ధ్యానం. నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము. దినవృత్తాంతాలు 1 గ్రంథం 28 అధ్యాయం 20 వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవాతి దేవుని ఉన్నతమైన కృప వలన మనమంతా మరొక పర్యాయము కలుసుకునే ధన్యత భాగ్యము దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. అందుని బట్టి ప్రభువుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని బట్టి ప్రభువుకి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మన జీవితంలో అనేకమైన కార్యాలు చేయటానికి, మనం ఏదైనా ఒక పనిని పూనుకోవడానికి కార్యసిద్ధులంగా ఉన్నప్పుడు మనకు అనేకమైన ఆటంకాలు వస్తుంటాయి. అపవాది నుండి వస్తాయి, మన చుట్టూ ఉన్న వాటి నుండి వస్తాయి, ఇంకా ఇతరితర కారణాలు ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, పనిపరంగా రకరకాలైనటువంటి ఆటంకాలు ఎప్పుడూ మన ముందు కనబడుతూనే ఉంటాయి. అయితే దైవికమైన పనులు చేయటానికి మనం ప్రారంభించబడినప్పుడు మనకొచ్చే ప్రతి ఆటంకాన్ని బట్టి మనం నిరుత్సాహపడకూడదు. మనం ఎప్పుడు కూడా ఆ విషయంలో బలము పొంది ధైర్యము తెచ్చుకొని ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. ఎందుకంటే భయపడకుండుము, వెరవకుండుము, నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు నువ్వు ముగించే వరకు ఆయనను ఎంత మాత్రము విడవక ఉండునని దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఈ రోజున మనము మన యొక్క బిడలతో, మన యొక్క సంఘ బిడలతో, మన కుటుంబస్తులతో, మన చుట్టూ ఉన్నవారు దైవికమైన పని చేస్తూ ఉన్నప్పుడు వారిని వెనకకి లాగే వారేం కాకుండా వారి పక్షంగా ప్రార్థించి విశ్వాసంతో వారిని ప్రోత్సహించే వారంగా మనం ఉండాలని దావీదు మనకు ఒక చక్కటి మాదిరిగా కనబడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు నువ్వు ఏ పనైనా చేస్తున్నప్పుడు అది నీకు అవుతుందా అవదని అనుమానంతో ఉన్నావా? అది దేవుని దృష్టిలో యథార్థమైనదైతే, దేవుడు మెచ్చదగినదైతే ఖచ్చితంగా అది నీ జీవితంలో ముందుకు వెళుతుంది. నువ్వు ముందుకు కొనసాగు, ధైర్యం తెచ్చుకో, దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళు. నీ పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ప్రభువే దాన్ని జరిగింపజేస్తాడు. భయపడకు, వెరవకు. ప్రభువు నీతో ఉండి నీ పనిని పరిపూర్తి చేసి నిన్ను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, ఏ పని అయితే మధ్యలో ఆగిందని పని ప్రారంభించడానికి ధైర్యం చాలక ఆగిన నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. అది ముందుకు వెళ్ళి సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవడానికి నీ కృప దయచేయండి. నేడు వారి ప్రయాణాల్లో, పనుల్లో తలపెట్టిన కార్యాలన్నీ కూడా జయకరంగా ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాను. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. దినదీవెనత నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.